హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. సో ఇప్పుడు మనం ఏంటంటే చంటి పిల్లల్లో శ్వాసకి ఇబ్బందులు వస్తాయి. అది ఎందువల్ల వస్తుంది, అలాంటి మటుకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి మటుకి కాజెస్ అనేది అలాంటి విషయంలో మనం మటుకి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో యాక్చువల్గా వూమ్లో ఉన్నప్పుడు, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ లంగ్స్ అన్నీ మటుకి వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. సో పుట్టిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఒక్కసారి గట్టిగా వాళ్ళ మటుకి ఏడవడం వల్ల అండ్ ఫోర్స్ఫుల్గా ఆ లంగ్స్లో ఉన్న మటుకి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది, కొంత మటుకి అబ్జార్బ్ అయిపోతుంది. సో కొంతమంది పిల్లల్లో అలాగ మటుకి ఫ్లూయిడ్ ఉండిపోవడం వల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు కొంత టైం వరకు వాళ్ళకి కొద్దిగా మటుకి ఆయాసం వస్తుంది అన్నమాట. సో లంగ్స్లో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఒక 4-5 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ వాళ్ళకి కొద్దిగా ఫాస్ట్ బ్రీదింగ్ ఉంటుంది. అండ్ ఇది పెద్దగా మనం వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. దీన్నే మనం టీటీఎన్బి అంటాం, అంటే ట్రాన్సియంట్ టెకిప్నియా ఆఫ్ న్యూబార్న్ అంటాం అన్నమాట. సో ఇది మనం రెగ్యులర్గా మనం మటుకి చూస్తూ ఉంటాము. ఒక 5-6 అవర్స్ అబ్జర్వేషన్లో మనం కానీ పెడితే వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ వాళ్ళకి ఆ లంగ్లో ఉన్న మటుకి ఫ్లూయిడ్ అంతా మటుకి పోయి వాళ్ళ మటుకి బ్రీదింగ్ అంతా సెట్ అయిపోతుంది. ఇంకొకటి మేజర్ కాజ్ ఏంటంటే బేబీ ఒకవేళ కానీ ప్రీమెచ్యూర్ కానీ పుడితే ఆ ప్రీమెచ్యూర్ బేబీస్లో లంగ్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల కూడా ఇలాగ మటుకి ఆయాసం వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు లంగ్స్లో మటుకి లంగ్స్ అంతా పూర్తిగా ఫ్లూయిడ్తో నిండి ఉంటుంది. పుట్టాక లంగ్స్లో ఆ ఫ్లూయిడ్ అంతా పోయి ఆ లంగ్స్లో ఉన్న మటుకి ఆల్వియోలై అన్నది బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అయ్యి అందులో మటుకి ఎయిర్ వెళ్ళాలి అన్నమాట. సో ఈ లంగ్లో ఉన్న మటుకి ఫ్లూయిడ్ బయటకు వచ్చేసి దాంట్లో మటుకి ఎయిర్ వెళ్ళి బాగా మటుకి అది ఆల్వియోలై ఎక్స్పాండ్ అయితేనే గాలిలో ఉండే మటుకి ఆక్సిజన్ బేబీ బ్లడ్లోకి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళకి ఈ ఆల్వియోలై ఎక్స్పాండ్ అవ్వకపోతే ఈ ఎయిర్లో ఉన్న మటుకి ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్లకుండా వాళ్ళకి మటుకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బేబీలో బ్లడ్లో మటుకి ఆక్సిజన్ కంటెంట్ అయితే తగ్గిపోతుంది. అండ్ వాళ్ళకి అది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అన్నమాట. సో అది ఎక్స్పాండ్ అవ్వడానికి ఏంటంటే ఒక దాంట్లో మటుకి ఆల్వియోలైలో ఒక థిన్ లేయర్ ఉంటుంది, దాన్నే మనం సర్ఫాక్టెంట్ అంటాం అన్నమాట. ఈ సర్ఫాక్టెంట్ అంటే ఒక సోప్ లైక్ మెటీరియల్ అన్నమాట. ఆ సోప్ లైక్ మెటీరియల్ ఉండడం వల్ల అది లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఆ సోప్ లైక్ మెటీరియల్ దాన్నే మనం సర్ఫాక్టెంట్ అది ఎప్పుడు అరౌండ్ 24-25 వీక్స్ నుంచి అది మటుకి ప్రొడ్యూస్ అవ్వడం మటుకి స్టార్ట్ అవుతుంది. బై అరౌండ్ 9th మంత్ కంప్లీట్ అయ్యేసరికి అది అడిక్వేట్ అమౌంట్స్లో ఉంటుంది. ఒకవేళ పిల్లలు అర్లీగా పుడితే అంటే 8th మంత్లో 7th మంత్లో 6th మంత్లో కానీ పుడితే వాళ్ళ లంగ్స్లో ఆల్వియోలైలో ఈ సర్ఫాక్టెంట్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. సో పుట్టాక వాళ్ళ లంగ్స్ ఈ ఆల్వియోలై ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వదు. సో వాళ్ళు మటుకి ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వక దానివల్ల ఏంటంటే ఆయాసం వస్తుంది, వాళ్ళు కష్టంగా బ్రీదింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు బాగా మటుకి ఎక్కువ ఫాస్ట్గా బ్రీదింగ్ ఉంటుంది. ఇంకోటి చెస్ట్ రిట్రాక్షన్స్ అంటారు, అంటే చెస్ట్ అన్నది ఇన్సైడ్ మటుకి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని డొక్కలు కొట్టుకోవడం అంటాం కదా, అట్లా ఉంటుంది. ఇంకోటి ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి మటుకి మూలుగు కూడా వస్తుంటుంది, అంటూ ఉంటారు. సో ఇట్లాగా ప్రీమెచ్యూర్ బేబీస్లో ఎవరికైతే ఈ లంగ్స్ పూర్తిగా ప్రాపర్గా డెవలప్ అవ్వదో అట్లాంటి వాళ్ళకి ఇలాంటి మటుకి ఆయాసం వస్తుంది. దీన్నే మనం ఆర్డిఎస్ అంటాం అన్నమాట. ఆర్డిఎస్ అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. ఈ సిండ్రోమ్ ఇలాగ ఉండడం వల్ల అంటే ద మోర్ ద బేబీ ఈజ్ ప్రిమెచ్యూర్ ద మోర్ విల్ బి ది ఆర్డిఎస్ అన్నమాట. అంటే ఎంత ఎక్కువగా వాళ్ళ మటుకి ప్రిమెచ్యూర్ ఉంటే అంత ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో అట్లాంటి పిల్లలకి మనం మటుకి వెంటిలేటర్ మీద పెట్టి మనం ఆ ఇంజెక్షన్ అంటే సర్ఫాక్టెంట్ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కడుపులోనే వాళ్ళు మటుకి మోషన్ వెళ్తారన్నమాట. అంటే తల్లి దగ్గర నుంచి
బేబీకి సరిగ్గా గాని ఆక్సిజన్ అందకపోతే అలాంటి పిల్లలు ఏంటంటే వాళ్ళలో ఆక్సిజనేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి అంటే యూజువల్‌గా పుట్టేకి వెళ్తారు. కానీ ఇట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే ఇన్‌సైడ్ ఉన్నప్పుడే వూమ్‌లో ఉన్నప్పుడే ఆ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌లోనే వాళ్ళు ఈ మోషన్ వెళ్తారన్నమాట. ఈ మోషన్ ఏం చేస్తదంటే బేబీ అప్పుడు ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళు మటుకు స్వాలో చేస్తారు. ఈ స్వాలోడ్ మెటీరియల్ లంగ్స్‌లోకి వెళ్తుందన్నమాట. సో దీన్నే మనం మటికి మికోనియం యాస్పిరేషన్ అంటాం అన్నమాట. ఈ మికోనియం యాస్పిరేషన్ అనేది పుట్టాక వాళ్ళకేంటంటే బాగా మటికి ఆయాసం వస్తూ ఉంటుంది. లంగ్స్ మటికి బల్జ్ అయిపోయి ఉంటాయి. చాలా ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటది. సో ఇలాగా వాళ్ళకేంటంటే లంగ్స్‌లో ఇలాగా ఈ మికోనియం అది మనం ఇంగ్లీష్‌లో మనకి మికోనియం అంటాము. ఇది ఇన్‌సైడ్ వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి మటికి చాలా మటికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అట్లాంటి పిల్లల్ని కూడా మనం మటికి ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్ గానీ అట్లాగా పెట్టాల్సొస్తది. ఇది కూడా ఒక కామన్‌గా మేము మటికి చూస్తూ ఉంటాము. ఇంకొక కండిషన్ ఏంటంటే ఎయిర్ లీక్ అంటామట. అంటే ఎయిర్ లీక్ అంటే లంగ్స్‌లో ఉన్న ఎయిర్ బయటకొచ్చేయడం అన్నమాట. సో లంగ్స్‌లో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వచ్చినా సరే లంగ్స్‌లో ఆ పై లేయర్‌లో ఏమన్నా హోల్స్ పడితే ఏమవుతుంది అంటే లంగ్స్‌లో ఉన్న మటికి ఎయిర్ బయటకొచ్చేసి అది ఎయిర్ లీక్ అయిపోతుంది. సో ఎయిర్ లీక్ అవ్వడం వల్ల లంగ్ మొత్తం మటికి కొలాప్స్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి మటికి ఆయాసం వస్తుంది. బ్రీతింగ్ సరిగ్గా ఉండదు. లంగ్‌ని మళ్ళీ ఎక్స్‌పాండ్ అవ్వకుండా చేస్తదన్నమాట. సో అది ఒక సైడ్ ఉండొచ్చు ఆర్ 2 వైపులు కూడా ఉండొచ్చు. ఇది చాలా సీరియస్ కండిషన్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు ఈ లంగ్ సరిగ్గా మటికి ఫార్మ్ అవ్వదన్నమాట. అంటే లంగ్‌లో కొన్ని రకాలైన మటికి అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అంటే లంగ్ లో ఒక పార్ట్ సరిగ్గా మటికి ఫార్మ్ అవ్వకపోవడం, ఒక స్మాల్ కైండ్ ఆఫ్ పోర్షన్ ఆర్ ఇంకోటి ఏంటంటే ఈ లంగ్ కింద ఉండేది ఒక వాల్ లాగా ఉంటుంది. దాన్ని మనం డయాఫ్రామ్ అంటాం అన్నమాట. ఈ డయాఫ్రామ్ లో కానీ హోల్స్ ఉంటే అబ్డోమెన్‌లో ఉండే ఇంటెస్టైన్స్, స్టమక్, స్ప్లీన్ ఇలాంటివన్నీ లంగ్స్‌లోకి వచ్చేసి లంగ్స్‌ని ప్రెస్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ లంగ్స్‌ని ప్రెస్ చేయడం వల్ల కూడా పిల్లలకి మటికి ఆయాసం వస్తుంది. దెన్ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు పిల్లల్లో లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్నే మనం న్యూమోనియా అంటాం అన్నమాట. సో తల్లికి ఒకవేళ ఈ బర్త్ కెనాల్‌లో ఏమన్నా సపోజ్ సమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆర్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆర్ వాళ్ళకి ఆఫ్టర్ బర్త్ ఏమన్నా అంటే గాలి వల్ల కానీ ఇలా కానీ వాళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తూ ఉండి సో లంగ్స్‌లో కూడా వాళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఇవి నేను ఇప్పుడు మటుకి చెప్పింది ఏంటంటే టీటీఎన్బీ అంటే ట్రాన్సియంట్ టెకిప్నియా ఆఫ్ న్యూబార్న్ అంటే ఫ్లూయిడ్ ఎక్కువ ఉండడం వల్ల. నెంబర్ 2 ఏంటంటే ఆర్‌డిఎస్ అన్నది ప్రీమెచ్యూర్ బేబీస్‌లో సరిగ్గా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సర్ఫాక్టెంట్ ఉండకపోవడం వల్ల అలా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ నేనేం చెప్పానంటే మికోనియం యాస్పిరేషన్ అంటే లోపలే కడుపులోనే మోషన్ వెళ్ళేసి అది లంగ్స్‌లో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి వచ్చే శ్వాస ఇబ్బందిని మనం మికోనియం యాస్పిరేషన్ అంటామన్నమాట. ఫోర్త్ ఏం చెప్పానంటే ఎయిర్ లీక్స్ అంటే ఎయిర్ అన్నది లంగ్స్‌లో నుంచి బయటకు వచ్చేస్తే లంగ్స్ కూడా ఎక్స్పాన్షన్‌కి ఇబ్బంది అవుతుంది. ఫైనల్‌గా చెప్పిందంటే మాల్ఫార్మేషన్స్ అన్నమాట. అంటే లంగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం. దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పానంటే ఈ డయాఫ్రామ్‌లో మళ్ళీ హోల్ ఉండడం. దీన్నే మనం కంజెంటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా అంటామన్నమాట. సిడిహెచ్ అంటామన్నమాట. సో ఇలాగా ఇవి నేను చెప్పినవి కామన్ కాజెస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కొన్ని సందర్భాల్లో హార్ట్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా సరే, హార్ట్‌లో హోల్స్ ఉన్నా సరే ఆర్ హార్ట్‌లో ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ 2 మిక్సప్ అయిపోయినా సరే అప్పుడు కూడా ఇలాగ మటుకి ఆయాసం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అప్పుడప్పుడు ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏమంటే
పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. ఎట్లాగైతే బయట మనం మటుకి బీపీ అంటాము, అలాగే లంగ్స్లో కూడా అప్పుడప్పుడు ఈ ప్రెషర్ రేజ్ అవి అప్పుడు అలాంటి పిల్లలకి కూడా వాళ్ళకి మటుకి ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఒక బేబీకి కానీ ఆయాసం వచ్చింది అంటే మనం మొత్తం హెడ్ టు టో అన్నీ ఎగ్జామిన్ చేయాలి. అప్పుడప్పుడు బ్రెయిన్లో ఇష్యూస్ వల్ల కూడా మటుకి ఆయాసం వస్తుంది. అప్పుడప్పుడు బ్లడ్లో మటుకి యాసిడ్ ఎక్కువ ఉన్నా సరే మటుకి ఆయాసం వస్తుంది. సో బ్రీదింగ్ ప్రాబ్లం అంటే లంగ్స్ ఒకటే కాదు, లంగ్స్తో పాటు హార్ట్, బ్లడ్, బ్రెయిన్ అన్నీ కూడా మనం మటుకి చూసుకోవాలి. అలాగా అంత టోటల్గా ఇన్డెప్త్ ఇవాల్యుయేషన్ చేస్తేనే మనకి అసలు ఆ పర్టికులర్ బేబీకి ఎందుకు మటుకి ఆయాసం వస్తుందో మనం మటుకి తెలుసుకోవచ్చు. దానికి మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అన్నది, ఎక్స్రే అన్నది, బ్లడ్ టెస్ట్ అన్నది, ఎకోకార్డియోగ్రఫీ అన్నది, అల్ట్రాసౌండ్ అన్నది, ఇట్లాంటి మనం రకరకాలుగా కొన్ని పరీక్షలు కూడా చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అసలు ఏంటి ఇష్యూ ఏంటి అన్నది. సో దాన్ని బట్టి కూడా మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ కానీ మనం కరెక్ట్గా చేయగలిగితే మటుకి మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, అండ్ మనం బేబీని సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అంటే పిల్లలు అప్ టు 5 years వరకు బెడ్ వెట్టింగ్ అన్నది అది యాక్సెప్టబుల్ అన్నమాట. అంటే అప్పటి వరకు వాళ్ళకి ప్రాపర్గా బ్లాడర్ కంట్రోల్ రాదు, అండ్ 5 years వరకు వచ్చినా సరే దాన్ని మనం ప్రైమరీ ఇన్కంటినెన్స్ అంటాము. అది అందరిలో ఉంటుంది. సో దాని గురించి మనం పెద్దగా వరి అవసరం లేదు. కానీ ఒకవేళ 5 years దాటిన పిల్లలకి కూడా ఇలాగా బెడ్ వెట్టింగ్ అని ఉన్నది అంటే సో ఎందుకు వస్తుంది? యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఒక చిన్న మటుకి బ్లాడర్ ఉండడం వల్ల